హాయ్ ఎవ్రీవన్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్లో ఈ రెండు జట్ల మధ్య పోటీలు అంటేనే క్రికెట్ ఫ్యాన్స్లో ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అందులోనూ టెస్ట్ క్రికెట్లో అయితే ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. దీనికి కారణం ఎన్నో దశాబ్దాలుగా రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగిన టెస్ట్ సిరీస్ పోటీలే కారణం. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం నుంచి రెండు జట్ల మధ్య కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్ల రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ల గత గణాంకాలు చూసుకుంటే గత 6 ఏళ్ల కాలంలో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పూర్తిగా ఆధిపత్యాన్ని కనబరుస్తుంది. ఈ 6 ఏళ్ల కాలంలో జరిగిన 3 టెస్ట్ సిరీస్లను కూడా టీమిండియానే కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన 2 టెస్ట్ సిరీస్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ 2 టెస్ట్ సిరీస్లోనూ ఆస్ట్రేలియా గట్టెపైనే ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. అందులో ఒకటి 2018-19లో కాగా మరొక సిరీస్ 2021లో. ముఖ్యంగా 2021లో జరిగిన సిరీస్ అయితే హైలైట్ అనే చెప్పుకోవాలి. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వాళ్ళు అన్ని మ్యాచ్లకు అందుబాటులోకి లేకపోయినప్పటికీ జూనియర్లతో కూడిన జట్టు రహానె కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలోనే ఓడించి టెస్ట్ సిరీస్ గెలిచి ఆసీస్కు బిగ్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ 6 ఏళ్ల కాలంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అన్ని ఓటములను ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఈసారి మాత్రం కసితో ఉందనే చెప్పుకోవాలి. ఎలాగైనా ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోవాలని కసిగా ఉన్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. దీంతో ఇదే సమయంలో ప్రస్తుతం టీమిండియా అంతగా ఫామ్లో లేకపోవడంతో టీమిండియాకు ఇది కాస్త డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని చెప్పుకోవాలి. మనకు తెలుసు, న్యూజిలాండ్తో హోమ్ గ్రౌండ్లో జరిగిన టెస్ట్ సిరీస్ను టీమిండియా కోల్పోయింది. మరీ దారుణంగా 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోవడమే ఒక దారుణ ఓటమి. అంటే అంతకైనా దారుణం ఏంటంటే స్వదేశంలో టీమిండియా తొలిసారిగా వరుసగా 3 టెస్టులను ఓడింది. అంటే తొలిసారి 3 టెస్ట్ సిరీస్లో టీమిండియా స్వదేశంలో వైట్ వాష్ అయింది. ఆ బాధ నుంచి మన ఫ్యాన్స్ అయితే ఇంకా కోలుకోలేదు. మళ్ళీ జట్టు గాడిలో పడాలంటే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా ఈ పేస్కు అడ్డా అయిన పెర్త్ టెస్ట్లో సత్తా చాటి మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని టీమిండియా ఉంది. పెర్త్ టెస్ట్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ సమయంలో వెదర్ ఎలా ఉండబోతుంది, అలాగే ఈ మ్యాచ్కు అత్యంత ఆసక్తికరమైన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే 5 రోజుల పాటు, అంటే ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగే 5 రోజుల పాటు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం లేదు. సో ఆకాశం కాస్త మేఘావృతమై ఉంటుందంట, కానీ వర్షం పడే అవకాశం అయితే లేదు. సో మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోతుంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ పెర్త్ వాకా స్టేడియం పిచ్ రిపోర్ట్ సాధారణంగానే పేస్కు అనుకూలిస్తుంది. మంచి బౌన్స్ లభిస్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ బౌలింగ్ చేయడానికి పేసర్లు అయితే తెగ ఇష్టపడేస్తుంటారు. ఒక క్రికెట్ విశ్లేషకుడు చెప్పిన దాని ప్రకారం పెర్త్లకు వెళ్ళిన వెంటనే ఒక జట్టు పెర్త్లో ఎప్పుడైతే అడుగు పెడుతుందో దీంతో ఆ జట్టులోని పేస్ బౌలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తెగ ఆసక్తిగా ఉంటారంటే ఎప్పుడు డౌన్లోకి దిగదామా, ఎప్పుడు బౌలింగ్ చేద్దామా, ఎప్పుడు ఒక 10 వికెట్లను తమ ఖాతాలో వేసుకుందామన్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు పెర్త్ టెస్ట్ పేసర్లకు ఏ విధంగా స్వర్గధామం అనేది. ఇక్కడ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి, కానీ అది చాలా తక్కువ. గతంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ అయిన నాథన్ లయన్ ఇక్కడ ఒకే టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు తీసిండు. అయితే ఓవరాల్గా మాత్రం ఇది పేసర్లకు అడ్డా, బ్యాట్స్మెన్కు కష్టాలు అయితే ఇక్కడ ఉంటాయి. బ్యాట్స్మెన్ల పరంగా చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ మనం ఒకసారి పరిశీలిస్తే 483 పరుగులు ఉంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 250, ఇక థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 218, ఇక ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే 183 పరుగులు మాత్రమే. ఇది ఓవరాల్గా తీసుకున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మొదటి 2 రోజులు పిచ్చు బ్యాటింగ్కు కాస్త సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మ్యాచ్ సాగే కొద్దీ ఇక్కడ పేసర్ల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది, బ్యాట్స్మెన్లకు కష్టాలు తప్పవు. దీంతో క్లియర్గా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పెర్త్ క్రికెట్ స్టేడియం అనేది వాకా వారి చేతిలోకి వచ్చిన తర్వాత 4 టెస్ట్ మ్యాచ్లు జరిగినాయి. ఇక్కడ 4 టెస్టుల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. అలాగే ఈ 4 టెస్టుల్లోనూ ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఇక పెర్త్లో ఇండియా రికార్డుల విషయానికి వస్తే ఓవరాల్గా పెర్త్లో అంటే ఈ పెర్త్ క్రికెట్ గ్రౌండ్ అనేది వాకా వారి చేతుల్లోకి రావడానికి ముందు కూడా ఇక్కడ ఇండియా టెస్ట్ మ్యాచ్లు ఆడింది. మొత్తంగా ఇక్కడ పెర్త్లో ఇండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఒకసారి విజయం సాధించింది. ఇక వాకా వారి చేతిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 4 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. 4 టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా గెలిచిందని చెప్పుకున్నాం కదా. ఆ 4 విజయాలు కూడా ఆస్ట్రేలియా భారీ మార్జిన్తో సాధించడం విశేషం.
దీంతో ఇక్కడ ఆస్ట్రేలియాకు ఈ పెర్త్లో మంచి పట్టుందనే చెప్పుకోవాలి. ఇక కమింగ్ టీమిండియా ప్లేయింగ్ 11. ఇక ఈ పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉన్నాయో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఈ పెర్త్ టెస్ట్ ఆడే అవకాశాలు దాదాపుగా లేవు. రోహిత్ శర్మ విషయానికి వస్తే అతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చిన కారణంగా అతను ఇంకా ఇండియాలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు అతను ఆస్ట్రేలియాకు వెళ్ళలేదు. సో రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు దాదాపుగా లేవు. ఇక శుభ్మన్ గిల్ అయితే ప్రాక్టీస్లో గాయపడ్డాడు, అతను ఇంకా కోలుకోలేదు. సో అతను కూడా ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు లేదు. వీళ్ళిద్దరు దూరం అవడం అయితే టీమిండియాకు ఒక భారీ దెబ్బగానే చెప్పుకోవాలి. లేని నేపథ్యంలో వీరిద్దరి స్థానాలను టీమిండియా మేనేజ్మెంట్ ఎలా భర్తీ చేయబోతుంది అనేది ఆసక్తికరం. ఇక మనకు తెలిసింది ఆస్ట్రేలియా సిరీస్కు జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో జస్ప్రీత్ బుమ్రానే ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఇక ప్లేయింగ్ 11లో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ కన్ఫర్మ్ కాగా రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్కు జోడిగా కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రాహుల్ ఇటీవలి ఫామ్ అంతగా బాగా లేకపోయినప్పటికీ రాహుల్ ఓవర్సీస్ రికార్డులు మాత్రం బాగున్నాయి. అందులోనూ ఓపెనర్గా ఓవర్సీస్లో గతంలో రాహుల్ బాగా ఆడింది, మంచి సెంచరీలు కూడా చేసింది. ముఖ్యంగా సేనా కంట్రీస్లో అతనికి ముఖ్యంగా సేనా కంట్రీస్లో రాహుల్కు ఓపెనర్గా సెంచరీలు ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్కు తోడుగా రాహుల్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అభిమన్ ఈశ్వరన్ కూడా రేస్లో ఉన్నప్పటికీ అతను ఇంతవరకు ఒక టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడలేదు. అలాగే ఈ మ్యాచ్లో అతనితో అరంగేట్రం చేయించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ అభిమన్యు ఈశ్వరన్ను జట్టులోకి తీసుకొస్తే యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ వీరిద్దరు కూడా యువ ఓపెనర్లే అవుతారు. సో టీమ్ మేనేజ్మెంట్ ఈ సాహసం చేసే ఆలోచనలో ప్రస్తుతం లేదని తెలుస్తుంది. అలాగే ఒక ఎక్స్పీరియన్స్ బ్యాటర్ అయిన రాహుల్ను ఓపెనర్గా పడమే బెటర్ అని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుందని సమాచారం. ఇక మూడో స్థానంలో శుభ్మన్ గిల్ లేకపోవడంతో దేవదత్ పడికల్ ఆడడం దాదాపు ఖాయమని తెలుస్తుంది. మూడో స్థానంలో దేవదత్ పడికల్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఐదో స్థానంలో రిషబ్ పంత్ వీరిద్దరు ఆడడం అయితే దాదాపుగా ఖాయం అని చెప్పుకోవాలి. ఇక ఆరో స్థానంలో ఎవరు రాబోతున్నారు? చాలామంది సర్ఫరాజ్ ఖాన్ అని అయితే అనుకుంటున్నారు. అయితే జట్టు మేనేజ్మెంట్ దృష్టిలో మాత్రం ఈ ఆరో స్థానంపై కాస్త వేరే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ న్యూజిలాండ్తో సిరీస్లో ఫస్ట్ టెస్ట్లో బాగానే ఆడిన తర్వాత విఫలమయ్యాడు. అలాగే ఈ పేస్ పిచ్లపై అతను ఏమాత్రం రాణించగలడా అనేది కూడా ఒక ప్రశ్న అనే చెప్పుకోవాలి. అయితే ఇటీవల ఇండియా ఏ టూర్లో భాగంగా ఆస్ట్రేలియాలో ధ్రువ్ జురేల్ బాగా ఆడిండు, 2 ఇన్నింగ్స్లను హాఫ్ సెంచరీ చేసిండు. సో ఈ ఆరో స్థానంలో ధ్రువ్ జురేల్ను ఆడించే అవకాశాలే ఉన్నాయని మనకు తెలుస్తుంది. అలాగే ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్ కూడా అన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఏడో స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఖాయమనే చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత 7, 8 స్థానాలు, ఈ స్థానాల్లో ఎవరు వస్తారు అనేది ఆసక్తికరమే. అయితే ఈ పిచ్చు బాగా పేస్కే ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి ఇక్కడ టీమిండియా 4 పేసర్లతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇదే జరిగితే రవీంద్ర జడేజా ఇతను ఒక్క స్పిన్నర్తో టీం బరిలోకి దిగొచ్చు. ఈ క్రమంలోనే పేస్ ఆల్రౌండర్ అనే నితీష్ కుమార్ రెడ్డి, మన తెలుగువాడు, అతను అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జట్టులో పేస్ ఆల్రౌండర్ల కొరత ఉందని చెప్పుకోవాలి టెస్ట్ జట్టులో. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డిని ఎవరు ఊహించిన విధంగా సడన్గా ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక చేశారని కూడా మనకు తెలుస్తుంది. అందుకే ఈ ఫిఫ్త్ టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డిని అరంగేట్రం చేయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ రెండో స్పిన్నర్ కూడా కావాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ లేదా అశ్విన్ వీరిద్దరిలో ఒకరు రావడం ఖాయమని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా చూసుకుంటే వాషింగ్టన్ సుందర్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మన బెస్ట్ యూనిట్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్ వీరిద్దరు ఖాయమే. అయితే సరే ఎవరు వస్తారనే చర్చ అయితే జరుగుతుంది. నాకు తెలిసి ఆకాశ్దీప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్తో సిరీస్లో చూసుకుంటే అతను స్పిన్ పిచ్లపై కూడా కొన్ని సందర్భాల్లో బాగా బౌలింగ్ చేసి వికెట్లు తీసిండు. ఆకాశ్దీప్కు పోటీగా ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షిత్ రాణా ఉన్నారు. వీరిద్దరు కూడా మంచి యంగ్ పేసర్స్. ప్రసిద్ధ్ కృష్ణ అయితే చాలా హైట్ ఉంటాడు. ఈ పేస్కు అనుకూలించే ఈ పిచ్ పై అలాంటి హైట్ ఉన్న పేస్ బౌలర్ ఉండడం ఇంకా ఒక జట్టుకు ఒక మంచి లాభించే అవకాశం అని చెప్పుకోవాలి. కానీ ఇటీవల చూసుకుంటే మన టీం మేనేజ్మెంట్ ఆకాశ్దీప్ని 3వ పేస్గా తీసుకుంటుంది. నాకు తెలిసి ఈ పెర్త్ టెస్ట్లో ఆకాశ్దీప్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా పెర్త్ టెస్ట్లో టీమిండియా ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ పెర్త్ టెస్ట్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.